పెరుగుతున్న ఎండలు, ఉక్కపోతలతో సకల జీవకోటి అల్లాడుతోంది. వేసవి వచ్చిందంటే అందరికీ ఇక్కట్లే. రొయ్యల చెరువుల్లోనైతే పెరిగే ఎండల వల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి నీటి గుణగణాల్లో మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల రొయ్యల మనుగడకు అంతరాయం ఏర్పడి మరణాల శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చెరువుల్లో 5 అడుగులకు తగ్గకుండా నీటిని ఉంచటం, నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని పరిరక్షించుకోవటం వంటి చర్యలు చేపట్టాలి. అంతేకాదు, రొయ్యలకు అందించే మేతల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. పిల్ల వయస్సు, సాంద్రతను బట్టి మేతలను అందిస్తే పెట్టుబడుల భారం తగ్గి సాగు లాభదాయకంగా ఉంటుంది. వెన్నామి పెంపకం రైతులకు లాభాలను అందించాలంటే మేతలు, నీటి యాజమాన్యంలో మెలకువలు పాటించాలంటూ రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మన ప్రాంతాల్లో ఎక్కువగా మనం ఈ రొయ్యలను ఎక్కువగా పెంచుతాం. అందులో కూడా వెన్నామి రొయ్యల్ని ఎక్కువగా పెంచుతున్నాం. ఈ వెన్నామి రొయ్యలు ఏంటంటే మనకు చాలా వరకు మంచి పంట వస్తుందని చెప్పి వేసవికాలంలో స్టాక్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో మనం ఈ స్టాకింగ్ దశలో ఉన్నాం. ఈ స్టాకింగ్ చేసినప్పుడు కూడా మనం యాజమాన్య పద్ధతులు పాటించడం జరుగుతుంది. చెరువు తయారీ చేసిన తర్వాత ఇంచుమించు ఏంటంటే చాలా వరకు మనం ఈ సీడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఈ స్టాకింగ్ చేసినప్పుడు మనకి ఎకరానికి ఇంచుమించు 1,00,000 వరకు వేసుకోవడం, మనకి ఏ నెంబర్ అయితే మనం వేసుకున్నామో మనం లెక్కెట్టుకున్నామో 1,00,000 అయితే 1,00,000 బోనస్ కూడా కలిపి మనకి బతుకుదల ఉంది అనుకుంటే దాన్ని కూడా వేసుకుని దాన్ని బట్టి మనం మేత ఇవ్వాలి. దీనికి ఏంటంటే మనం ఒక చిన్న హాప, ఒక 1 మీటర్ ఇంటూ 1 మీటర్ హాప, 1 కానీ 2 కానీ చెరువులో వేసుకుని అందులో 100 మనం చెరువులో ఏ పిల్లనైతే వేస్తున్నా ఆ పిల్లల్లో ఒక 100 పిల్లలు తీసి ఈ హాపాలు కానీ పెట్టుకున్నట్లయితే మనకి 4-5 రోజుల తర్వాత చూసిన తర్వాత సర్వైవల్ తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే మనం తెచ్చిన పిల్ల ఎంత బతుకుదల శాతం ఉంది దాన్ని బట్టి మనం మేత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకు చూసి మనం 100 పిల్లలు వేసామంటే ఇంచుమించు 95% పైన కానీ మనం బతికుంటే ఓకే, మనం వేసిన పిల్లంతా కూడా బతికింది అనుకుని దాన్ని బట్టి మనం మేత అనేది ఇచ్చుకోవడం మంచిది. మనం ఏంటంటే 1,00,000 పిల్లకి ఇంచుమించు 1,5 కేజీన్నర నుంచి మొదలెడతాం మొదటి రోజు. ఆ తర్వాత ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక 100 గ్రాముల చొప్పున పెంచుకుని వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మొదటి 20 రోజులు అంటే బ్లైండ్ ఫీడింగ్ అంటాం అన్నమాట. 20 రోజుల తర్వాత నుంచి మనం చెక్ ట్రేలు పెడతాం. చెక్ ట్రేలు పెట్టి ఈ మేత యజమాని పాటిస్తాం. ఈ చెక్ ట్రేలు పెట్టినప్పుడు ఆ చెక్ ట్రేలకు వచ్చినప్పుడు ఆ రొయ్యలను చూసి ఆ చెక్ ట్రేల్లో దాని యొక్క ఫేకల్ మ్యాటర్ ఏ విధంగా ఉంది అంటే మేత ఏ రంగులో ఉంటే ఆ విధంగా దాని యొక్క రెట్లనే ఉండాలి. ఆ విధంగా మన చెక్ ట్రేల్లో మనం ఏ విధంగా తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో చెప్పి దాన్ని బట్టి యాజమాన్యం చేయడం జరుగుతుంది. ఈ మేత కానీ మనం యాజమాన్యం సక్రమంగా చేస్తే మేత వృధా కాదు, అలాగే ఆ మేతకి ఎంత తింటే దాన్ని బట్టి ఎదుగుదల కూడా బాగుంటుంది. అందుకు దాన్ని మనం ఎప్పటికప్పుడు మన చెక్ ట్రేలు చూసినప్పుడు ఈ విషయాన్ని గమనించి ఒకవేళ ఏమైనా చనిపోతున్నాయా లేకపోతే ఏమైనా రెడ్లు వస్తున్నాయా అలాంటివి గమనించి మనం వాటి యొక్క ఆరోగ్యాన్ని కూడా నిర్ధారించుకోవచ్చు. మేత యాజమాన్యం తర్వాత మనకి ముఖ్యంగా ఏంటంటే నీటి నాణ్యత. మనం ఈ రోజు కూడా మనం ఏంటంటే ప్రోబయోటిక్ వాడుతుంటాం. వాటర్లో వాడే ప్రోబయోటిక్ రెగ్యులర్గా ప్రతి 10 రోజులకి వాడాలనుకుంటే ప్రతి 10 రోజులకి ఒకసారి వాడడం. ముఖ్యంగా ఏంటంటే ప్రోబయోటిక్తో పాటు తవుడు 20 కేజీలు, బెల్లం ఒక 4 కేజీలు, దాంట్లో ఈస్ట్ ఒక 100 గ్రాములు కలిపి మనం ఆ ప్రోబయోటిక్ వాడే ముందు రోజు బాగా కలిసి ఒక 4-5 రోజులు మురగబెట్టిన తర్వాత దాన్ని మనం ప్రతి వారానికి ఒకసారి కానీ మన చెరువులు జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ ప్రోబయోటిక్ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. వాడిన తర్వాత మనం నీటి యొక్క నాణ్యత మనం ఏంటంటే ప్రతి వారానికో 10 రోజులకు ఒకసారి వెళ్ళి మనం వాటర్ టెస్టింగ్గా చేయించడం జరుగుతుంది. ఈ వాటర్ టెస్టింగ్ చేయించినప్పుడు అంటే మనం pH, ఆక్సిజన్ ఇవే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేవి చూసుకుంటుంటాం. ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాష్ అనేది ఏంటంటే మన కాల్షియం ఇంచుమించు 150 ppm ఉండాలి. అలాగే మెగ్నీషియం దానికి 2-3 రెట్లు ఉండాలి. అంటే ఏంటి 300 ppm కంటే పైన ఉండాలి. అలాగే పొటాష్ అనేది ఇంచుమించు కాల్షియం ఎంత ఉంటే అంత ఉండాలి. అంటే 150 ppm ఉండాలి. మనం ఎక్కువగా ఏంటంటే 5% కంటే 5% లేదా 10% కంటే తక్కువ ఉపధరణలో మనం పెంచుతున్నాం కదా. ఎప్పుడైతే మనం 5% తక్కువ ఉపధరణలో పెంచుతున్నామో అటువంటి దాంట్లో ప్రతి 10 రోజులకు ఒకసారి మనం ఈ ఉప్పు, సాధారణ ఉప్పు, సముద్ర ఉప్పు ఉంటుంది, ఆ ఉప్పుని మనం 20 నుంచి అవసరమైతే 40 కేజీల వరకు, అదేవిధంగా మనకి పొటాష్ అనేది ఒక 10 కేజీలు, అలాగే మెగ్నీషియం బాగా తక్కువ ఉంటుంది కనుక ఈ మెగ్నీషియం క్లోరైడ్ అది ఒక 10 కేజీలు, దాంతోపాటుగా మినరల్ మిక్సర్ దాన్ని ఒక 5 కేజీలు ఎకరానికి కానీ వాడినట్లయితే చాలా వరకు మనకి ఈ వెన్నామీర్లో మనకి మినరల్ వల్ల వచ్చే బెండులుగా రావడం లేదంటే వాటి గుల్ల కొట్టుకుపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అటువంటివన్నీ రాకుండా ఉంటుంది. మనకి ఇక్కడంతా కూడా మనం తక్కువ ఉపధరణలో చేసినప్పుడు. ఇవే కాకుండా ఏంటంటే మనం మ్యాథ్తో పాటు ఈ వాటర్ క్వాలిటీలో ఆక్సిజన్ మనం బాగా చూసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి మనం ఏరేటలు పెడుతున్నాం, ఒక ఎకరానికి 4 ఏరేటలు పెడుతున్నాం, లేదా మనం అనుకున్నట్టు 250-300 కేజీలకి ఒక 1 HP ఏరేటర్ పెడుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ మనం ఎంత కాలం వేస్తున్నాం ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు ఆక్సిజన్ అనేది చాలటం లేదని తెలుస్తుంది. ఎందుకంటే మిగతా చర్యలు అన్నీ వాడడం వల్ల దానివల్ల అందుకేంటంటే మనం ఈ ఏరేటలు సరిపోతుందని చూసుకుని ప్రతిరోజు కూడా మన రొయ్యల చెరువులో కూడా ఉదయాన్నే ఆక్సిజన్ ఒకసారి కొలిచి
అప్పుడు 5 పీపీఎం మేనేజ్మెంట్ చేస్తే చాలా వరకు మన రొయ్య చెరువులను చక్కగా చేస్తున్నట్లే. ఎప్పుడైతే 5 పీపీఎం లేదో మరుసటి రోజుకి 4 పీపీఎం పడిపోతుందంటే ఎప్పుడైతే వాతావరణం తేడాగా ఉందో మనం ఇస్తున్న ఏరేషన్ సరిపోవట్లేదు. అందుకేంటి మనకు ఆల్రెడీ మనకి 4 ఏరేటర్లు ఎకరానికి ఉన్నట్లయితే ఇంకొక ఏరేటర్ ఎక్కువ పెట్టుకోవడం, లేదు మనం అవర్స్ తక్కువ వేస్తూ ఉంటే దాన్ని పెంచుకోవడం, మేత ఇచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో అంతా కూడా మనం ఏరేషన్ వేస్తున్నాం అయినా చాలట్లేదు అనుకుంటే, అప్పటికి కూడా మనకి 5 పీపీఎం రావట్లేదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఏరేటర్ని పెంచుకోవాలి. ఆ విధంగా పెంచుకొని మనం చూడాలి. తర్వాత నీటి యొక్క రంగు, ఆ నీటి రంగును కూడా జాగ్రత్తగా గమనించుకొని మనం ఏంటంటే కొద్దిగా ఉపదనం అది తక్కువ ఉంటుంది కనుక దాని ఇంచుమించు మన రంగు అనేది గోల్డెన్ ఎల్లో కలర్ కానీ లేదా లేత ఆకుపచ్చ రంగు, గోధుమ ఆకుపచ్చ రంగు ఈ విధంగా ఉండాలి. మనకు కొద్దిగా బాగా సెలైన్ తక్కువ ఉంటుంది కనుక, లేదా కొద్దిగా సెలైన్ ఉన్నప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్. ఈ విధంగా చూసుకొని మనకు ఆ ప్లాంక్టాన్ కూడా దాంట్లో సమృద్ధిగా ఉంది అని కూడా నేర్చుకుంటే దాని గురించి ఏంటంటే మన మినరల్స్, లేదంటే మన కొన్ని చెరువుల్లో ఏంటంటే మన ఆర్గానిక్ కార్బన్ బాగా తక్కువగా ఉంటుంది కనుక ఆర్గానిక్ కార్బన్ తక్కువ ఉంటే మనకు వెర్మీ కంపోస్ట్ అనేది వాడుకుంటాం. ఎకరానికి ఇంచుమించు ఆల్రెడీ మనం పిల్లని వేసేసినట్లయితే మనకి 50 కేజీలు మనం రెగ్యులర్గా వాడుకున్నట్లయితే చాలా వరకు మనకి మినరల్ సప్లిమెంట్కి కూడా పనికొచ్చి మనకి చాలా వరకు వెన్నమేరు ఆయిల్లో ఉపయోగపడుతుంది. ఈ వెన్నమేరు ఆయిల్లో కూడా మన లీటర్ లోతు అనేది పూర్తిగా 6 అడుగులు తగ్గకుండా ఈ నీటి లోతునే యజమాని చేయాలి. ఈ విధంగా మనం ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం ఈ వేసవికాలంలో మనం అనుకున్నట్లుగా మనం అధిక దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందొచ్చు.